సీఎం సహాయ నిధిని పేదల పాలిట సంజీవనిలా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చారని సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. 39 మంది లబ్దిదారులకు 18 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 100 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. అనంతరం మడకశిర వైసీపీ కన్వీనర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎన్ని దరఖాస్తులు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఇప్పటికీ మేము 100 మందికి నిరుపేదలకి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. దాదాపు 78 లక్షలు అందించడం జరిగింది. ఇంకా దాదాపు 400 అప్లికేషన్లని ఈ 4-5 రోజుల్లో ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మడకశిర నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి ఏప్రిల్ మొదటి వారంలో 4 సబ్స్టేషన్లు ప్రారంభోత్సవం, అదేవిధంగా 2 సబ్స్టేషన్లకి శంకుస్థాపన. రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వస్తారు. ఇండోర్ స్టేడియం ఓపెనింగ్, ఆర్టీసీ బస్టాండ్ సందర్శన, కొత్త బస్సులు దాదాపు ఒక 10 బస్సుల్ని ఆ రోజు ప్రారంభించబోతా ఉన్నాం. ఇంకా ఏప్రిల్ 10-15 లోపల ఒక్క మార్కెట్ కూడా భూమి పూజ కార్యక్రమాన్ని చేపడతామని, మడకశిర నియోజకవర్గంలో ఎన్నికల ముందు నేను తిప్పేశామన్న మా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇచ్చినటువంటి ప్రతి హామీని త్వరలో అమలు చేసేందుకు కృషి చేస్తాం.